ఇమేజ్కి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని అట్నుంచి నిర్ణయాలు వస్తే ఏం కాదంట. అట్నుంచి వాళ్ళ వైపు తను మాట్లాడండి. దాంతోపాటు సార్ ఇంకో మేజర్ డెవలప్మెంట్ 3 నెలల పాటు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉంటారు. అంటే హీ వాంట్స్ టు ఫోకస్ అపాన్ ది అడ్మినిస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనిపించింది. అవును, 8 గంటలు ఆయన మొదటి రోజే మీరు గమనించి ఉంటారు, ఛార్జ్ తీసుకున్న రోజు 8 గంటలు ఆయన తన సీట్లోంచి కదలలేదు. పూర్తిగా స్టడీ కోసం తన డిపార్ట్మెంట్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, అది అధ్యయనం చేయడం కోసం పెట్టాడు. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాం మనం పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆయన కాన్వాయ్ పెడుతుండగా ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఉన్నారు యువతలు. ఆయన కాన్వాయ్ ఆపి దిగి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడాడు. ఏంటి అసలు మీ గొడవ ఏంటి, మీ ఇష్యూ ఏంటి, నాకు కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను వెళ్ళి మాట్లాడతాను ఎవరితోనైనా అని. ఈ వాతావరణం మనకి గత ప్రభుత్వంలో ఎక్కడా కనిపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ కనిపించలేదు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు గారి పాలనలో కూడా కనిపించలేదు. ఇది ఒక ధోరణి కనిపిస్తోంది ఇప్పుడు. అంటే జనంతో మాట్లాడాలి, ప్రజలకు ప్రాధాన్యత పెరిగింది ఈ ఎరాలో. అది బహుశా రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చేశారు. అంటే వాళ్ళ టైంలో జరిగింది. తర్వాత రోజుల్లో మళ్ళీ ఇప్పుడు ఓటర్కి ప్రాధాన్యత పెరిగింది అనే వాతావరణం ఆంధ్రాలో కనిపిస్తోంది. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని తనకి తానై ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇన్నిసార్లు మీడియా ముందుకు వస్తున్నాడు ఏమిటి తను అనిపించేలాగా మీడియా ముందుకు వస్తున్నాడు ఆయన. ఇదంతా కూడా గత పాలకుల మీద ప్రజలు నిరసన తెలియజేసిన విధానాన్ని చూసి తమని తాము మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది ఈ క్రమం. కాబట్టి ఆయన ఢిల్లీ పర్యటన కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే ఆయన ఒక జర్మనీ ప్రతినిధిని కూడా కలవబోతున్నాడు ఢిల్లీలో. జపాన్ రాయబారిని కలవబోతున్నాడు. పెట్టుబడుల సమీకరణ, పెట్టుబడులని ఆహ్వానించే కార్యక్రమం, ఇవన్నీ ఆయన ప్రామిస్ చేసి ఉన్నాడు ఎన్నికల్లో. ఏదో మేరకు అటువైపు అడుగు ముందుకు వేశాడు అనేటువంటి విషయం ప్రజలకు రిజిస్టర్ కావాలి. అందుకని అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలతో పాటు చంద్రబాబు నాయుడు గారి మార్క్ డెవలప్మెంట్ మోడ్ అనేది ఆయన తన మార్కుగా చెప్పుకుంటూ ఉంటాడు. అది కూడా ఒక ముద్ర ఈ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఉండాలి అని ఈ జపాన్ రాయబారితో సమావేశం కూడా డిజైన్ అయి ఉంది. కొన్ని హామీలు పొందుతాడు ఆయన. ఆ కొన్ని హామీలు ప్రజలకు ఒక రకంగా ఈయన ఢిల్లీ వెళ్ళి సాధించాడు అని అనుకోవటానికి ఉంటుంది. ఈ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం. సో ప్యారలల్గా మీరు గమనిస్తే ఒకవైపు ముఖ్యమంత్రి గారు 2 రోజులు అక్కడ, ఉప ముఖ్యమంత్రి ఇక్కడేమో ఈయన జనంలోకి వెళ్ళటం.